మండలం నీలకొండ గ్రామంలో మండల రైతుగా ఏర్పాటు చేసే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే సమావేశం సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు, అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ముఖ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ అన్నిటికంటే కూడా ముఖ్యంగా రంగంపేట మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే 4 మండలాలు మరి దీంతో పూర్తవడం జరిగింది. ఈ కార్యక్రమం అన్నిటికంటా కూడా ఎక్కువ మంది అటెండ్ అయిన మండలం మన రంగంపేట మండలం. అంతేకాదు ఎంతో మంది ఎంపీటీసీ ప్రెసిడెంట్ని ఏదో రకంగా ప్రలోభం వచ్చి తెలుగుదేశం కానీ దాని కూటమి సభ్యులు ఏమైతే ఉన్నారో సభ్యులు వాళ్ళ పార్టీల్లోకి జాయిన్ చేయడానికి మన మండలంలోని చాలా మంది మీద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒత్తిడి తీసుకురావడం. కానీ ఏ ఒత్తిడికి తలపోకుండా ఏ ఒక్కరూ కూడా పోకుండా నిలబడిన మండలం కూడా మన రంగంపేట మండలం. అంతేకాదు మొన్న నల్లమిల్లు ఎమ్మెల్యే సహకారంతో సుమారు 1.5 కోట్ల వరకు ఉన్న మట్టిని అక్కడ దోచేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విజిలెన్స్ అన్నిటికీ కూడా. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఎవరి పేరు మీద కంప్లైంట్ ఇచ్చామో మన మట్టాసీను మిగతా వారి దగ్గరికి వచ్చి మీకెంతో కొంత ముట్ట చెప్పుతాం, మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అన్నా కూడా నిజాయితీగా నిలబడ్డ నాయకులు నా మండలంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మాకు అక్కర్లేదు, నేను న్యాయం గురించే పోరాడతాం, గ్రామం గురించే పోరాడతాం అని నీతికి నిలబడిన మరి నాయకులు ఉన్న మండలం ఇదని చెప్పవచ్చు. అంతేకాకుండా 4 మండలాల్లో చూసుకుంటే ఆర్థికంగా వెనుకబడిన మండలం కూడా రంగంపేట మండలమే. కానీ ఇక్కడ మరి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్వాభిమానం, పార్టీ అంటే కసి, పార్టీ అంటే పార్టీ, తెలుగుదేశం వాళ్ళతో కానీ ఎక్కడ వేరే పార్టీ వాళ్ళతో కానీ ఎక్కడ టైఅప్లు కానీ ఏమీ లేకుండా ప్రతి నాయకులు కూడా కసిగా పనిచేస్తున్నారు ఈ మండలంలో. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అక్కడ ఈ మండలంలో చిట్ట చివరికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముందుగా మరి మీ అందరికీ కూడా ఇక్కడ విషయాలు చెప్పదలుచుకున్నా. వాలంటీర్ల గురించి, ఆ వ్యవస్థ గురించి కూడా మిత్రుడి మాట్లాడడం జరిగింది. అందులో వాలంటీర్లు ద్వారా అంతా మంచి జరుగుతుంది, అంతా అందరికీ జరుగుతుందని జగన్ గారు భావించారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి జరిగింది. మన ఫాల్ట్ కూడా ఉంది. వాలంటీర్లు ఎవరు కూడా జగన్ గారు ఎవరో పెట్టలేదు. గ్రామంలోని నాయకులు సూచించిన వారికే వాలంటీర్లు ఇచ్చాం, అది గుర్తుంచుకోండి. కానీ ఆ వాలంటీర్ల చేత సరిగ్గా పని చేయించుకోక, లేదంటే చాలా మంది ఏంటంటే వాలంటీర్ల మీద ఇన్స్పెక్ట్ వాళ్ళు చూస్తున్నారు కదా అని మన పరిమాణం చూసుకుందామని చూసుకోవడంతో మనకి ఈ రకంగా ఎఫెక్ట్ వచ్చింది. కొన్ని గ్రామాల్లోనే వాలంటీర్లు ఏం చేసినా నాయకుడికి రిపోర్ట్ చేయాలి. ఆ రకంగా గ్రామాలు చేశారంటే వాళ్ళ కంట్రోల్ పెట్టుకున్నారు. ఆ కంట్రోల్ పెట్టుకున్న గ్రామాల్లో బాగా జరిగింది. అయినా ఒక రిజల్ట్ రాకపోవచ్చు, వేరే విషయం. కనీసం గ్రామంలో పడుతుంది. చాలా మంది ఏంటంటే ఇందులో మొహమాటాలు, మా మేనత్ కూతురను, తమ్ముడు కూతురను, లేదంటే వాళ్ళ వెనకాల 100 రూపాయలు వాళ్ళ ఏమన్నా అంటే వాలంటీర్లు మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ వస్తుందనో, ఇలా రకరకాలుగా. అంటే ఈ మండలం కాదు, స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఈ రకంగా చూడడంతో పూర్తిగా వాలంటీర్లు అయిపోయింది. ఎప్పుడైతే వాలంటీర్లు అయిపోయిందో మన పట్టు పూర్తిగా పోయింది. కొన్ని గ్రామాలు చూశాను, ఇళ్ల స్థలాలకి కూడా ఎలా ఉందంటే నాయకుల దగ్గర నుండి రాయించేది. అది అలా జరిగింది 100కి 10. మిగతా గ్రామాలన్నీ వాలంటీర్ల పైన జరిగింది. వాలంటీర్కి ఏముంది, అది ఏ పార్టీ ఏంటి అన్నది అనవసరం.
ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా పెన్షన్లకి అన్నీ కూడా వరుసగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చేసారు. అది మనకు నష్టమైంది. ఏ పార్టీ వాళ్ళైనా సరే చివరికి ఏమైందంటే మనం అంటే జగన్ గారు కూడా లెక్కేసింది కూడా అది కూడా పొరపాటు అయింది. ఎలాగంటే ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళకి మనకు పెన్షనో ఇంటి స్థలమో ఏదో ఇస్తే అందులో కొంతమందన్నా మనకు మారకపోతారని ఆయన లెక్కేశారు. కానీ చివరికి ఇవి ఎన్ని సొమ్ములన్నీ మన దగ్గర నుంచి లక్షలాది రూపాయలు బెనిఫిట్ పొంది ఏ పార్టీ బూట్లో కూడా ఆ పార్టీలో పోయాడు. మళ్ళీ చివరికి మనం ఆ రకంగా నష్టపోయాం. ఈవేళ వాళ్ళు ఏడుస్తున్నారు. నిజంగా అలా చేసిన వాళ్ళందరూ కూడా ఈవేళ ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు మనం ఎవరి దగ్గరికి తిరగక్కర లేకుండా ఏదో స్కీమ్లు ఎప్పుడు గొప్ప డబ్బులు పడి ఈ రోజున ఏమీ లేకుండా పోయాం అని ఆ రోజున అన్యాయం చేసామని ఏడుస్తున్నారు కూడా కొంతమంది. ఏమైనా చేతులు జాగ్రత్త దాఖలు పడుతున్నట్టు మనకి ఏం చేసినా కూడా ప్రజలు ఏం చేసినా ఏమనుకున్నా మనం అనుకున్నా జరగాల్సిన నష్టం జరిగింది. ఇక 300 సంవత్సరాలు కూడా భరించవలసింది. ఒకవేళ జమిలీ ఎలక్షన్ ముందు వస్తే గొడవ లేదు, లేదంటే 300 సంవత్సరాలు భరించవలసింది. ఈవేళ వాళ్ళు ఏదో సుపరిపాలన మా ప్రభుత్వం హయాంలో అన్నీ ఇచ్చేసాము అన్నింటికి తిరుగుతామని చాలా ఆర్భాటంగా వాళ్ళు ప్రకటించారు. చూస్తున్నాం. ఏ ఒక్క గ్రామంలోనా కానీ ప్రతి గడపకి వాళ్ళు వెళ్ళేదేమో చెప్పండి. నేను ఇంకోటి కూడా నేను ఊపిరితే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మన హయాంలో మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మన నాయకులు అందరూ ఉండగా ప్రతి ఇంటికి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనకి ఎగ్నిస్ట్ అయినా సరే మన ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉండగా ప్రతి ఇంటికి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనకి ఎగ్నిస్ట్ అయినా సరే మన ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉంది, నా క్యాండిడేట్ ఉంది, గ్రామంలో నాయక క్యాండిడేట్ ఉంది, వాళ్ళకి పథకాలు ఇచ్చాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఇంకో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఇది ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం, ఈ పెన్షన్ ఇచ్చాం, ఈ అమ్మఒడి వచ్చింది, ఈ చేయూత వచ్చింది, లేదంటే ఈ ఎసరా వచ్చింది, లేదంటే ఈ రైతు భరోసా వచ్చింది అని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళం. ఈ రోజున వాళ్ళు వెళ్ళి నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నాను. ఏ గ్రామంలో ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, అలా ఇష్టం వచ్చిన గ్రామానికి వెళ్ళి జగన్ ప్రభుత్వం కంటే కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎక్కువ లబ్ధి మేము ఇచ్చేమని చెప్పమని ఛాలెంజ్ చెప్తాను. ఎక్కడా కూడా చెప్పలేరండి. అందుగురించే ఏ గ్రామంలో ఒక అరగంట గంట తిరిగేసి వాళ్ళ తప్పుకుని గ్రామంలో ఉన్న నాయకులు పంపించేస్తున్నారు తప్ప ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్యే కానీ కొడుకు కానీ రోజుకి 3-4 ఊళ్ళు 2-3 గంటలు తిరిగేస్తున్నారు. కనీసం కారులో తిరిగినా కానీ ఒక గంటలో ఊరంతా తిరగలేదు. సందులు అన్నీ ఇప్పుడు అవ్వవు. కానీ అంటే వాళ్ళు ఏదో 3-4 వీధులు తిరుగుతున్నారు, తిరిగేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఏ ఇంటికి వెళ్ళినా కానీ మరి మీరు అన్నట్టు 50 సంవత్సరాలకి పెన్షన్ రాలేదా అంటారు, లేదంటే అమ్మఒడి పూర్తిగా పడలేదా అంటారు, లేదంటే మీరు అన్నట్టుగా ప్రతి స్త్రీకి కూడా 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా నెలకు 1500 ఇస్తా ఉన్నారు ఆడబెట్టిన నిధి కింద. అది లేదు. అంతేకాకుండా 18,500 మన హయాంలో ఇచ్చేవాళ్ళు, అదేది లేదు. అంతేకాకుండా చదువుకునే పిల్లలకు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఇలా చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 60,000 నుంచి 90,000 వరకు ఫీజు ఎంత అయితే అంతా కూడా మన ప్రభుత్వంలో జగన్ కట్టేవారు. ఈవేళ చూడండి, ఇంజనీరింగ్ చదివే పిల్లల ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెట్టేస్తున్నారు. కారణం వీళ్ళ ఫీజు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వనంటున్నారు, లేదంటే నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళాలి, పరీక్షలు రాయాలంటే ఫీజు కట్టాలంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం కానీ డబ్బులు వేసేటప్పుడు మీకు ఇస్తాం, ముందు మీరు కట్టాలంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు పర్వాలేదు, ఊరు పని చేసుకునే వాళ్ళు కానీ మిగతా పేదవారు కానీ వాళ్ళందరూ కూడా చాలా మంది ఇంజనీరింగ్ చదివించుకునే వాళ్ళు ఉన్నారు. కారణం చేతి డబ్బులు ఏమో ఖర్చు కాకుండా చదువు అయిపోతుందని. కానీ ఈవేళ వాళ్ళకి ఒక్క సంవత్సరానికి అతి కష్టం ఏదైనా అప్పు దొరికితే గొప్ప, కానీ ఈ 4 ఏళ్ళు కూడా ఎవరు కూడా అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరిస్తారంటే అప్పు సంవత్సరానికి 60,000 నుంచి 90,000 వరకు. ఇదే మొదటి సంవత్సరంలో అయితే మా వల్ల కాదులేని జాయిన్ అవ్వడం మానేస్తారు. ఆల్రెడీ 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో ఉన్నవాళ్ళు ఇటు కట్టలేక అటు చదవలేక వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు ఈ రోజు విద్యార్థులు. మరి జగన్ గారి హయాంలో
ఏ ఒక్క కాలేజీ కూడా నిన్న పరీక్షకి వెళ్ళము కానీ లేదంటే నీకు మార్కుల లిస్టు పాస్ సర్టిఫికెట్ ఇవ్వు అని కానీ ఎప్పుడు కూడా అంటానికి వీల్లేదు. ఆయన రెండు స్ట్రిక్ట్గా వాళ్ళ మీద పెట్టాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కాలేజీ వాళ్ళతో కుమ్మకపోవడంతో ఈయన ఏమీ డిమాండ్ పెట్టలేదు, ఈయన ఏమీ రిస్ట్రిక్షన్ పెట్టలేదు వాళ్ళ మీద. వాళ్ళ డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి వారికి అందరికీ కూడా ఏ రకంగా ఇబ్బంది అయిందో చూడండి. అంతేకాదు, రెడ్డిలో లేనిటోళ్ళు ఉండొచ్చు, కాపులో లేనిటోళ్ళు ఉండొచ్చు, బ్రాహ్మణులు కానీ కమ్మవారు కానీ లేదంటే రాజులు కానీ వయసులు కానీ ఎవరైనా సరే అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా 35, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 వేసేవాడే. ఈవేళ ₹1 కూడా వేసేవాడు లేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా చూడండి. అందుగురించే మనం ప్రతి ఇంటికి కూడా ధైర్యంగా వెళ్ళడం. ఏదైనా ముగ్గురికి నలుగురికి రాలేదు అంటే అది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఎవరికైనా అయిందేమో కానీ రాజకీయంగా మాత్రం ఎప్పుడు ఎవరిని కూడా మనం ఆఫ్ చేయలేదు. మీరు చెప్పలేదు, మేము చెప్పలేదు. అర్హత బట్టి అందరికీ కూడా వచ్చింది. కొంతమంది మాత్రం తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు వాళ్ళు అన్ని పథకాలు పొంది మనకి వ్యతిరేకంగా వాళ్ళు చేయడం జరిగింది. ఏది ఏమైనా వాస్తవాలు అంటే నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టుగా వాస్తవాలు సంవత్సరం అభివృద్ధిలోకి ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి, ఇవన్నీ జరగడం లేదు కాబట్టి ప్రభుత్వం మీద తీవ్ర ఈ రోజు వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళు తిరగలేకపోతున్నారు. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత భయపడిపోతున్నారంటే మీ అందరికీ కూడా తెలుసు. మొన్న ఇక్కడ మీ గ్రామంలో ఇక్కడ జరగాలి ఈ కార్యక్రమం, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చేసారు. ఆ రోజు మేము ఏం జరుగుతున్నాం, వాళ్ళు పెట్టేస్తే లేదు కూడా అంటే వాళ్ళ సంస్కృతి అయితే అది వెళ్ళి దాడులు చేసేస్తారు. మన సంస్కృతి అది కాదు. కానీ వాళ్ళకి మనసులో భయం ఏంటి, ఏం చేస్తారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తెలుస్తున్నాం, వాళ్ళు కూడా తెలితే లేదు గొడవలు తిరగకూడదు అని అన్నారు. ఎస్పీ గారు కూడా మీరు ఆ రోజు పోస్ట్పోన్ చేసుకోండి, రెండో ఒకే రోజు అంటే మనకి క్లాషెస్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పారు. సరే ఏమన్నా ఈవేళ జరుపుకోవడం జరుపుకుంటారు. సరే ఈవేళ జరుపుకుంటే కూడా బహుశా ఈలపల్లి గ్రామానికి ఎప్పుడు వచ్చి ఉండదు. ఒక వ్యాన్ నిండా కూడా సిఆర్పి పోలీసులు కూడా వచ్చేసారు. అంటే మనం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత భయపడుతున్నారో చూడండి. మనం ఏమో ఆడలకు రౌడీజం చెయ్యం, అయినా కూడా ఆవిడ భయం. ఎందుకు, మనలో చాలా మంది మీద వాళ్ళు దాడులు చేశారు. ఈ అదులుగా చూసుకుని మనం కానీ వాళ్ళ మీద దాడులు తెగబడతామేమో అని. కానీ వాళ్ళ సంస్కృతి వాళ్ళదే, మన సంస్కృతి మనదే. కానీ ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారం ముందుకు రాని ఎమ్మెల్యే సూచనలతోటి సహకారంతో మన కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేయడం, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, ఆస్తులను కూడా మరి ధ్వంసం చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈ కూటమి నాయకులు కానీ చేయడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజున ఎందుకు చేసేవరా బాబు ఈ పని, ఆ రోజున అన్యాయం చేసేవి ఎప్పుడు ఎందుకు రావు, ఈ కర్మ రూపేస్తున్నామని ఆ కర్మలు అందించేలాగా వాళ్ళని చివరికి కూడా కుదురుకుని ఏడ్చేలాగా మాత్రం ప్రతి గ్రామంలోని నాయకుడు కూడా చేస్తాడు. దానికి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి గాంధీ మహాత్ములం కాదు, ఒక చంపిస్తే చివరికి కూడా కుదురుకుని ఏడ్చేలాగా మాత్రం ప్రతి గ్రామంలోని నాయకుడు కూడా చేస్తాడు. దానికి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమి గాంధీ మహాత్ములం కాదు, ఒక చంపిస్తే రెండో చంపేది కొట్టమని చెప్పడం మనం గాంధీ మహాత్ములం కాదు. ఈవేళ వాళ్ళు ఏం చేశారు, ఇది రూట్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. అనుమతులు కలిసిన తర్వాత కానీ కలవక ముందు కానీ మీ మనకు తెలుసు, చాలా మంది ఎమ్మెల్యేలు చూశారు, ఎప్పుడు ఇటువంటి సంస్కృతి లేదు. కొత్తగా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే ఇటువంటి సంస్కృతి వచ్చింది. ఏది ఏమైనా కూడా వాళ్ళు ఒక బాట వేశారు కాబట్టి రేపు పొద్దున అంతకంతా కూడా వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించలేదు కదా, కుమ్మును ఏడుస్తారు. ఇంకొక మాత్రం డౌట్ లేదు. ఎందుకు చేశారు బాబు ఆ రోజున ఈ పని, వాళ్ళ మీద దాడి చేశారు, లేదంటే వాళ్ళని ఆస్తి ఎందుకు నష్టం చేశారు అని ఆ రకంగా వాళ్ళు గుర్తించేలా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మన ఈ కార్యక్రమం అంటే
రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా పెట్టడం జరిగింది, మండల స్థాయిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో మీ అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, ఇందాక రాంబాబు చెప్పినట్టుగా మనం ఇంటింటికి తిరగక్కర్లేదు. నేను ఏదైతే చెప్పానో వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏ రకంగా వాగ్దానాలు చేశారు, ఏ రకంగా మోసం చేశారు, జగన్ గారు ఆయన ఏమేమి ఇచ్చాం ఇవన్నీ మనం ధైర్యంగా చెప్పచ్చు. 10 మంది ఉన్నప్పుడు చెబుతున్నాడు చాలు. ఆ 10 మంది దగ్గర నుంచి ఒక కోటి దగ్గర నుంచి ఇంకో 10 మందికి వెళ్తుంది కదా ఊళ్ళో. అంటే మనం చేసేది కదా, తిన్నవాడికి గుర్తుంటుంది కదా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మరుపు అన్నది మానవ సహజం. ఆ మరుపు ఉంది కాబట్టి చంద్రబాబు అబద్ధాన్ని మళ్ళీ నమ్మి మళ్ళీ ఓట్లేసారు. లేదంటే ఆ మరుపే లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో ఎలా మోసాలు చేసేది, ఇప్పుడు కూడా అదే మోసాలు మాటలు నమ్మక్కర్లేదు అని జనం అనుకుంటారు. కానీ మర్చిపోయారు, మళ్ళీ చేస్తాడని మళ్ళీ మోసపోయారు. కాబట్టి మనం చెప్పేది ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేసి ఆ మరుపును మళ్ళీ మరుపు లేకుండా చేసేలాగా చెయ్యాలని, దానికి ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ వేళ ఏమి మనం ఇంటింటికి తిరిగి చెప్పే ఎక్కర్లేదు. సెంటర్లో చెప్పండి చాలు, నలుగురు కలిసినప్పుడు కూర్చున్నప్పుడు పిచ్చాపట్టి మాటలో చెప్పండి చాలు, అలాగలా మాట్లాడుతున్నారు. ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ఇంకా అందులో డౌట్ లేదు. ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా వ్యతిరేకత వచ్చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన కార్యకర్తలు, నాయకులు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.